ఆదిలాబాద్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై కీలక ముందడుగు. ఓఎల్ఎస్ సర్వే నిర్వహించిన కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు 20 రోజుల కేంద్రానికి సంపూర్ణ నివేదిక అందిస్తామని వెల్లడి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు. డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలన్న నేతలు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన. ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ధర్నా చేపట్టిన నేతలు. తెలంగాణ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని నరేష్ జాదవ్ డిమాండ్. ప్రతిపాదిత ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఏర్పాటు దిశగా కీలక ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా శుక్రవారం కేంద్ర ఉన్నత స్థాయి అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఓఎల్ఎస్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ, రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత భూముల క్షేత్రస్థాయి పరిశీలించిన అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎయిర్పోర్ట్ అంశం ఓ కొలిక్కి వస్తోంది. గత కొద్ది రోజులుగా రాజకీయ వేడి పుట్టించిన ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ఇటీవల కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డిలు ఢిల్లీలో స్పష్టత ఇచ్చారు. కేంద్ర మంత్రుల ప్రకటనకు అనుగుణంగా శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ, ఎయిర్ ఫోర్స్ అథారిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఓఎల్ఎస్ ఫీల్డ్ సర్వే నిర్వహించారు. స్థానిక ఏరోడ్రామ్ మైదాన పరిసరాలు, చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. సర్వే బృందం అధికారులు జేపీ సబర్వాల్, ఎస్జీ ఇగ్డా, రాజీవ్ షాకుల్, కాత్యాయని, కల్నల్ నటరాజ్, ఎస్కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్థానిక పరిస్థితుల గురించి వివరించారు. ఏరోడ్రమ్ పరిసర ప్రాంతాలను అధికారులు పరిశీలించి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కేంద్రంలో పూర్తిస్థాయి ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు 1540 ఎకరాల భూమి అవసరమని అధికారుల బృందం వెల్లడించింది. కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఇప్పటికే 369 ఎకరాల భూమి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాల భూసేకరణకు సమ్మతించిన విషయాన్ని ప్రస్తావించారు. అదనంగా మరో 700 ఎకరాల భూమి అవసరం ఉండడంతో మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీ భూములను సైతం సేకరించేందుకు పరిశీలించామని, ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను 20 రోజుల్లో కేంద్రానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్, భూసేకరణకు సంబంధించిన వివరాలను కేంద్రం వెల్లడిస్తుందని తెలిపారు. We are looking forward for cooperation from the state government as far as land acquisition and extension of other external services to the Air Force is concerned. Thank you. ఈ రోజు ప్రాథమికమైనటువంటి ఒక అంచనా కోసం ఇక్కడికి ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఢిల్లీ నుంచి, సదరన్ రీజియన్ చెన్నై నుంచి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు అందరినీ తీసుకెళ్ళి ఎక్కడైతే మీకు మాస్టర్ ప్లాన్ చూపిస్తున్నారో ఆ ఏరియా అంతా కూడా ఫిజికల్గా మాకు చూపించడం జరిగింది. ఇందులో 2 విధమైనటువంటి నిర్మాణాలు జరిగే క్రమంలో, ఒకటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇక్కడ కట్టాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్, వాళ్ళ అవసరాల నిమిత్తం ఇక్కడ పర్యవేక్షణలో ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్లన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఇక్కడ సివిల్ ఎన్క్లేవ్ అనేది నిర్మించడానికి కలిసినటువంటి వసతులు చూడమని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున అధికారులను ఇక్కడికి పంపడం జరిగింది. దాని నిమిత్తం మాకు కావాల్సినటువంటి ల్యాండ్ ఎంత అవసరం అవుతుంది అనేది 80 ఏకర్స్, 80 ఎకరాల వరకు మా అవసరం నిమిత్తం ఎమ్మెల్యే గారి దృష్టిలో, కలెక్టర్ గారి దృష్టిలో, రెవెన్యూ అధికారుల గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఇది ప్రిలిమినరీగా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించిన తర్వాత వీటిని ప్రాపర్గా స్టడీ చేసి ఒక మాస్టర్ ప్లాన్ అనేది, అల్టిమేట్ మాస్టర్ ప్లాన్ అనేది డెవలప్ చేసిన తర్వాత ఎన్ని ఎకరాల ల్యాండ్ మనకు ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం కానీ, సివిల్ ఎన్క్లేవ్ కోసం కానీ అవసరం అవుతుందనే దాన్ని బట్టి రెవెన్యూ అధికారులు దాని మీద నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారు చర్చించి తదనుసారంగా మాకు అవి తెలియజేసినప్పుడు ఆ క్రమంలో మేము ల్యాండ్ తీసుకున్న తర్వాత డెవలప్మెంట్ ప్లాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఎలా ఉంటుందనేది మేము తెలియజేస్తాం. భారీ స్థాయిలో 2.5 కిలోమీటర్ల పొడవు రన్వే, రక్షణ శాఖకు సంబంధించిన ఏటీసీ టెర్మినల్, ఆధునిక హంగులతో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే జిల్లాకు మంచి రోజులు వస్తాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భవన నిర్మాణాలు కోల్పోకుండా భూసేకరణ జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని, భూ నిర్వాసితుల విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని పేర్కొన్నారు. సో ఈరోజు एक बहुत ही फ्रूटफुल मीटिंग रही
फ्रॉम एयरपोर्ट से एयरपोर्ट अथॉरिटी इंडिया के थ्रू एंड एयरफोर्स के थ्रू। ऐसे सभी आप सभी को पता है कि जो मेन चंक ऑफ लैंड जो अभी एग्जिस्टिंग एरोड्रम है वो एयरफोर्स के लैंड के ऊपर है। अब उसको एक्सपेंड करना है और किस तरीके से एक्सपेंड करना है वो एयरफोर्स और एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया विद द कोऑर्डिनेशन ऑफ मिनिस्ट्री ऑफ सिविल एविएशन वी विल डिसाइड कि आगे इसमें क्या करना है। तो इसी के ऊपर एमएलए गारू के साथ और सारे ऑफिसर्स ने मिलके मौके पे जो अपना लैंड का आइडेंटिफिकेशन एंड असेसमेंट करने का जो फर्स्ट मीटिंग है वो किया है। मोस्टली चीज़ें आफ्टर द मीटिंग इसके ऊपर लैंड आइडेंटिफिकेशन के बाद पैग मार्किंग होगी। वो जो सब चीज़ें हैं वो आफ्टर मीटिंग के बाद एक थोरो डिस्कशन विद स्टार्ट एंड विद द कम्युनिकेशन विद द मिनिस्ट्री ऑफ सिविल एविएशन हम इसके ऊपर जल्दी से जल्दी एक मास्टर प्लान तैयार करके इसको रिलीज़ करने का कोशिश करेंगे। तो इसके बाद मेन स्टेप है इसके अंदर पैग मार्किंग और लैंड आइडेंटिफिकेशन करने का। तो वो मास्टर प्लान आइडेंटिफिकेशन के बाद होगा। तो आज का मीटिंग हमारे हिसाब से बहुत ज़्यादा फ्रूटफुल रहा है और आगे भी चल के मीटिंग होते रहेंगे। इस चीज़ को जितना जल्दी हो सके हम एक कॉन्क्रीट प्लान के अंदर कन्वर्ट करने के बाद इसको एक एयरपोर्ट को जितना जल्दी हो सके इस्टेब्लिश करने के लिए। ఏప్రిల్ 7వ తారీఖు నాడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు జాయింట్ మీటింగ్ అయిన తర్వాత ఆ రోజు 17వ తారీఖు నాడు ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసర్లు రాష్ట్రానికి సంబంధించిన అధికారులంతా కలిసి జాయింట్ మీటింగ్ ఆదిలాబాద్లో పెట్టుకొని సంబంధిత ఇబ్బందులన్నీ కూడా చర్చ చేయాలని ఆ రోజు పెట్టినటువంటి దాని ప్రకారం ఈరోజు అధికారులంతా కూడా ఆదిలాబాద్ రావడం జరిగింది। అయితే ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొదలుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేయాలనుకున్నాం। కానీ రాజ్నాథ్ సింగ్ గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఆదిలాబాద్లో కూడా ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి యాక్టివిటీ అది ట్రైనింగ్ సెంటర్ కావచ్చు మిగతా దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఆదిలాబాద్లో ఫుల్ ఫ్లెడ్జ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాజ్నాథ్ సింగ్ గారు నిర్ణయించిన కారణంగా ఇప్పుడు అదనంగా మరో 1000 ఎకరాల ల్యాండ్ కూడా కావాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు కోరడం జరిగింది। ఆ ఎయిర్ ఫోర్స్ అధికారుల కోరిక మేరకు మిగతా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తర్వాత ఇంకొక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక పక్క అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలోని ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుంది। ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొరకు కేవలం ఒక టెర్మినల్ మాత్రమే ఇచ్చి మిగతా యాక్టివిటీ అంతా కూడా ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది। అంటే ఇంకా నెక్స్ట్ జాయింట్ మీటింగ్ ఈరోజు ఇంకా ప్రాథమికంగా కొన్ని విషయాలన్నీ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఎయిర్ ఫోర్స్ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు వీరంతా కూడా కోఆర్డినేషన్తో ఒక మీటింగ్ ఏర్పాటు ఈరోజు ఇప్పుడు పూర్తి అవుతుంది। దీని తర్వాత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అధికారులు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ జాయింట్గా మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఫైనల్గా ల్యాండ్ ఎక్వేషన్ ఎంత చేయాల్సి వస్తుంది ఇంకా భూసేకరణ ఎంత అవసరం వస్తుంది అయితే ఏ దిక్కు భూసేకరణ చేయాలనే నిర్ణయం కూడా తదుపరి మీటింగ్ తర్వాత జరుగుతుంది। ఎందుకు దీంట్లో ఇంత మార్పు కొంత వచ్చింది అనంటే అంతకుముందు కేవలం ఉన్నటువంటి 369 ఎకరాలలో మాత్రమే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యాక్టివిటీ చేయాలనుకున్నారు। కానీ తర్వాత అధికారులు ఒకటి ఏం ఆలోచిస్తున్నారంటే ఒక 1500 ఎకరాలలో అంటే ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి వాళ్ళ టౌన్ సిటీ కూడా ఉంటుంది వాళ్ళకు సంబంధించినటువంటి అక్కడ టౌన్షిప్ ఉంటుంది మరి అదేవిధంగా మిగతా స్కూల్స్ కావచ్చు మిగతా ఫైరింగ్ యాక్టివిటీ రకరకాల యాక్టివిటీస్ సంబంధించినటువంటి వాళ్ళ దాదాపు మాకు అన్నీ కలిపితే 1500 ఎకరాల వరకు అవసరం ఉంటుందని ప్రాథమికంగా వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రు। కాబట్టి నెక్స్ట్ ఈ మీటింగ్ తర్వాత ఢిల్లీలో ఒక జాయింట్ మీటింగ్ అయిన తర్వాత ఇదంతా డీటెయిల్గా మిగతా విషయాలన్నీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం। కానీ అన్నిటికన్నా ఒక సంతోష విషయం ఏంటంటే ఈరోజు ఢిల్లీ నుండి వచ్చినటువంటి అధికారులు ప్రాథమికంగా చేసినటువంటి సర్వే వల్ల దాదాపు ఒక కంక్లూజన్కి వచ్చింది ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అటు హై టెన్షన్ ఎలక్ట్రిక్ వైర్లు షిఫ్టింగ్ కావచ్చు మరి అదేవిధంగా ఈ సీసీఐకి ఈరోజు కొత్తగా ఒక ఆలోచన ఏమొచ్చిందంటే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆనుకొని ఉన్నటువంటి ఆ భూమిని కూడా కొంత సేకరించాలన్నటువంటి ఒక నిర్ణయానికి కూడా ప్రాథమికంగా వచ్చారు। ఈ విషయాలన్నీ కూడా ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా కూడా జాయింట్ మీటింగ్ పెట్టిన తర్వాత ఏర్పడుతుంది। అన్నిటికన్నా ముందు ఈ వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్
ఈరోజు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి ఆ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ పెట్టడానికి నిర్ణయించినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి విషయం పూర్తిగా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం అదే విషయాలలో సహకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ జాయింట్గా ఈ మీటింగ్ తర్వాత ఫర్దర్ మీటింగ్ ఢిల్లీలో జాయింట్గా మీటింగ్ అయినాక మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పట్టణంలోని తెలంగాణ తల్లి కూడలి వద్ద ఎంపీ దిష్టి బొమ్మను నేతలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్లో తేజస్వి సూర్య దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ధర్నాలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గన్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీసీసీ కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా చట్టాలకు లోబడి పార్లమెంటు ప్రక్రియ ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడ్డాన్ని దేశ విభజనతో ముడిపెట్టి శత్రుదేశమైన పాకిస్తాన్తో పోల్చడం క్షమించరాని నేరమని, ఇది దేశద్రోహానికి సమానమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన దీర్ఘకాల పోరాటం, వేలాది అమరుల త్యాగాలను అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యత రాహిత్య వ్యాఖ్యలు చేసిన ఎంపీపై వెంటనే చర్యలు తీసుకుని పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశంలో బీజేపీకి చెందినటువంటి ఎంపీ తేజస్వి సూర్య గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వారు మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చడం జరిగింది. మరి వారు వెంటనే యావత్ 4.5 కోట్ల తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి అదేవిధంగా వారు ఏదైతే అనుచిత వాక్యాలు పార్లమెంట్ సభలో వారు మాట్లాడడం జరిగిందో వాటిని కూడా సభలో రికార్డు నుంచి తొలగించాలి. అదేవిధంగా వారు వెంటనే రాజీనామా కూడా చేయాలనేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో భారత ప్రధాని అయ్యేటువంటి మోడీ గారు కూడా ఇదే విధంగా పార్లమెంట్లో వాక్యాలు చేయడం జరిగింది. అంటే వీరికి తెలంగాణ అంటే ఎందుకు చులకన? ఎందుకు? తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అమ్మ సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆనాడు బీజేపీలో ఉన్నటువంటి మీ నాయకురాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇచ్చినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ పిలుపు మేరకు నిరసనలు చేపట్టారు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జేఏసీ నేతలు ధర్నా చేపట్టి నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందించి సమస్యలు పరిష్కారం దిశగా చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా ఆదిలాబాద్ అర్బన్ మావల తహసీల్దార్లకు జేఏసీ ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి తమ డిమాండ్లను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ జనరల్ ఆర్ఈటి రాజేశ్వర్, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్తార్ వర్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్, ఉపాధ్యక్షులు నలంద ప్రియ, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు సునీల్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి వలభోజు గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఈ సందర్భంగా నేతలు కోరారు. జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన అనేక సమస్యలలో కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ ఇంకా అనేక సమస్యలు నేటికి పెండింగ్లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 2వ తేదీ నాటికి
పీఆర్సీ అమలుతో పాటు పెండింగ్లో ఉన్న 5 డిఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేసి తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ వేసి తర్వాత నియామకమైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. డిమాండ్ల సాధనే లక్ష్యంగా త్వరలోనే జిల్లా స్థాయి కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. అన్ని సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటంటే జూన్ 2వ తేదీ నాటికి తప్పనిసరిగా పీఆర్సీని అమలు చేయాలి. మళ్ళీ రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెండింగ్ బిల్స్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాపం రిటైర్ అయినప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్ లేదు, పెండింగ్ బిల్లులు మంజూరు లేదు. అవన్నీ వెంటనే క్లియర్ చేయాలి. ఉద్యోగులు హెల్త్ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే చాలా మంది జీవితాలు దుర్భరంగా మారిపోతున్నాయి. గవర్నమెంట్ ఎన్నో రోజుల నుంచి హెల్త్ కార్డు స్కీము ప్రకటిస్తూ ఉంటుంది, కానీ ఇప్పటివరకు ప్రకటించలేదు. వెంటనే ఆ స్కీమును అమలు చేయాలని చెప్పి ఈ సంబంధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చాలామంది ఉద్యోగులలో రెండుగా వర్గీకరించినట్టు కొద్దిమందికి సిపిఎస్, మరికొద్ది మందికి ఓపీఎస్ అని ఉద్యోగులలో విభజన తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే చాలామంది ఉద్యోగులు 2004 సెప్టెంబర్ తర్వాత నియామకం పొందినటువంటి అనేక ఉద్యోగులకు ఇది లబ్ధి పొందుతుంది. కాబట్టి దాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ సిపిఎస్ను రద్దు చేస్తూ ఒక జీవోని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. డిఏల పెండింగ్తో చాలా మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇదిలా ఉంటే టీజీజేఏసీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట జేఏసీ ప్రతినిధులు నిరసనకు దిగారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాలో జేఏసీ ప్రతినిధులు కె శివకుమార్, ఏ నవీన్ కుమార్, కొమ్మ కృష్ణకుమార్, చిలక సతీష్, చంద్రశేఖర్, కిష్టన్న, అశోక్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జేఏసీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేసినప్పటికీ రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉండడంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయని, ఏకకాలంలో నిధులు విడుదల చేసి పెన్షనర్ల ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. తెలంగాణలో 2వ పీఆర్సీని అమలు చేయాలన్నారు. నూతన ఈహెచ్ఎస్ స్కీమ్ విధి విధానాలను వెంటనే రూపొందించి మే 1వ తేదీ నుండి ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 162 సంఘాలు పాల్గొనడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్లైన కేంద్ర ప్రభుత్వం ప్రతి టైంకు డిఏ విడుదల చేస్తుంది. సంవత్సరాల తరబడి డిఏ రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో పెండింగ్లో ఉంటుంది. ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చిందో 2వ డిమాండ్ ఓపీఎస్ పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే దాన్ని పక్క పెట్టడం జరిగింది. ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ని క్యాష్లెస్ హెల్త్ ట్రీట్మెంట్ గురించి అని ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రధానమైన డిమాండ్గా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఏళ్ల తరబడి వాళ్ళ యొక్క పెండింగ్ బిల్స్, అదేవిధంగా సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా బకాయిలు అన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి, ఏకకాలంలోనే విడుదల చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్లతో ఈరోజు మరియు ఏదైతే 2వ పీఆర్సీ ఉన్నదో అది వెంటనే జూన్ 2 లోపల అమలు చేయాలని చెప్పి ముక్తకంఠంతో జేఏసీలో ఉన్న ప్రధాన భాగస్వామ్య పక్షాలైన టీచర్ సంఘాలు కానీ, రిటైర్డ్ సంఘాలు కానీ, ఎన్జిఓ సంఘాలు కానీ, టీజీఓ సంఘాలు కానీ అన్ని ఏకతాటిపై వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మండల కేంద్రాల్లో కానీ, డివిజనల్ కేంద్రాల్లో కానీ మా జేఏసీ భాగస్వామ్య పక్షాలు అన్నీ కూడా కలిసి అక్కడ కూడా తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మా ప్రధానమైన డిమాండ్లను సాధించుకునే వరకు అందరం ఏకతాటిపై ఉండి పోరాటం చేస్తామని టీజేఏసీ తరఫున తెలియపరుస్తున్నాం. పట్టణంలోని స్టేషన్ రోడ్డు పరిధిలో గల ఓ దుకాణంలోకి అక్రమంగా చొరబడి వ్యాపారిపై దాడి చేసిన కేసులో 5గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మరో 3 నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పాత విభేదాల కారణంగా ఓ దుకాణంలోకి అక్రమంగా ప్రవేశించి మూకుమ్మడిగా దాడి చేసిన ఘటనలో 5గురి నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని స్టేషన్ రోడ్లో గల వ్యాపారి అస్లాం పారిక్పై గతంలో జరిగిన విభేదాలు, స్థలం కొనుగోలు వివాదం కారణంగా ఈ నెల 14న 8 మంది నిందితులు దుకాణంలోకి ప్రవేశించి దాడి చేసినట్లు పేర్కొన్నారు. దాడిలో వ్యాపారికి గాయాలు కావడంతో పాటు దుకాణంలోని వస్తువులను ధ్వంసం చేసి రౌడీయిజానికి పాల్పడ్డారన్నారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ ప్రాణహాని బెదిరింపు
చెల్లింపులు చేశారన్నారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అబ్దుల్ నహీద్, షేక్ అక్బర్, ఎండి ముస్తఫా, షేక్ ఉజైర్, సయ్యద్ రేహాన్ అనే 5 నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారని, పరారీలో ఉన్న మిగిలిన నిందితులు అషు, సమీర్, షాజిల్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందన్నారు. పట్టణంలో రౌడీజం గుంపులుగా దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యాపిల్ మొబైల్ షాప్ దాని ఓనర్ అబ్దుల్ వసీం అతడు షాప్లో ఉండగా అస్లాం ఫారిక్ అనే వ్యక్తి ఇతని టెక్స్టైల్ షాప్ గాంధీజాగ్లో ఉంటుంది. ఈ అస్లాం ఫారిక్ వసీం మొబైల్లోకి పోయి వీరిద్దరూ గతంలో ఒక ప్లాట్కు కొనడం గురించి 5 lakhs రూపీస్ ఇచ్చి ఓనర్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఇన్ టైంలో ఆ ప్లాట్కు డబ్బులు కట్టనందువల్ల అది వీళ్ళకి రిజిస్ట్రేషన్ కాలేదట. అతడు డబ్బులు కూడా రిటర్న్ చేయలేదు. దాని విషయంగా వీరిద్దరూ డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు ఈ అస్లాం ఫారిక్ అనే వ్యక్తి అతని వసీంను చేతులతో కొట్టి గాయపరచడం జరిగింది. తర్వాత ఇతడు వెళ్ళిపోయినాడు. వెంటనే ఈ అబ్దుల్ వసీం మరియు వాళ్ళ యొక్క బ్రదర్ అయిన అబ్దుల్ నహీద్ మరియు గుడ్డు అలియాస్ జాయద్ వీరు ముగ్గురు ఆవేశంలో రివెంజ్ తీసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ గాంధీచౌక్లో గల అస్లాం ఫారిక్ టెక్స్టైల్ షాప్కు వెళ్ళి అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇది 13/13కు ఇన్సిడెంట్స్ జరిగింది. ఇది ఇలా ఉండగా వీరు ఇద్దరు 2 పార్టీలు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా అబ్దుల్ వసీం ఇచ్చిన ఫిర్యాదుపై 1 కేసు, అస్లాం ఫారిక్ ఇచ్చిన ఫిర్యాదుపై 2వ కేసు నమోదు చేయడం జరిగింది. వారికి మా టౌన్ సిఐ, టౌన్ ఎస్ఐలు ఇద్దరు కూడా వాళ్లకు వార్నింగ్ ఇచ్చి కేసులు బుక్ అయినాయి, చట్టపరంగా యాక్షన్ తీసుకుంటున్నాం, మీరు మళ్ళీ ఒకరి జరుగు ఒకరు పోద్దని కూడా వారికి చెప్పడం జరిగింది. అయినను సాయంత్రం 7:30 PM ఆ టైంలో ఈ అబ్దుల్ నహీద్, షేక్ అక్బర్, ఎండి ముస్తఫా, సయ్యద్ ఉజైర్, సయ్యద్ రెహాన్, అషు, సమీర్, ఫజల్ వీరందరూ ఇతని అస్లాం ఫారిక్ టెక్స్టైల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న బట్టలను, సామాన్లను చిందరవందర పడేసి కుర్చీలతో వీరిపై దాడి చేయడం జరిగింది. వీరు చేసిన దాడిలో కొన్ని సామాన్లు కూడా డ్యామేజ్ అయినాయి. దానిలో అస్లాం ఫారిక్ తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. వీరు ఆల్రెడీ 13/13కు వెళ్ళి ఒకసారి దాడి చేయడం జరిగింది ఆ షాప్ మీద. మళ్ళీ రెండోసారి నైట్లో కూడా రివెంజ్ తీసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ 7 మెంబర్స్ ఒక అన్లాఫుల్ అసెంబ్లీగా ఏర్పడి అతని షాప్కు వెళ్ళి అస్లాం ఫారిక్ను తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది. సామాన్లను కూడా డ్యామేజ్ చేసి ఒక రౌడీజం లాగా చేయడం జరిగింది. ఆల్రెడీ పోలీసులు ఈ 2 ఇన్సిడెంట్ల పరంగా ముందే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ రౌడీజానికి ఛాన్స్ లేదు. ఎవరైనా ఈ రౌడీజం చేయాలని చూస్తే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. రౌడీజం చేసినా ఇట్లా రిపీటెడ్గా కేసులు ఇన్వాల్వ్ అయినా వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా ఈరోజు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ఎస్ఐ నాగనాథ్ వినాయక్ చౌక్లో మార్నింగ్ అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన 2 బైకులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అబ్దుల్ నహీద్ ఈ గ్యాంగ్పై 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసులు నమోదవుతాయి, పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని ఈ రివెంజ్ తీసుకోవాలని లేదంటే చట్టాన్ని తమ చేతిలో తీసుకోవాలని చెప్పి ఎవరైనా చూస్తే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. సర్వేల పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునర్విభజన సమగ్ర కుటుంబ సర్వే పేరుతో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ధ్వజమెత్తారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాల విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అన్నెల వసంత, దాసరి రమేష్, అశోక్ స్వామి, సేవ జగదీష్, గంగయ్య,
ధరవేణి రాము, కలీం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారిది సమగ్ర అని చెప్పి మేమే మీకు క్షమాపణ చెప్తాం సార్, మేము తప్పు మాట్లాడినామని చెప్పి. ఎందుకంటే మా సామెత ఉంది, ఆదిలాబాద్ భాషలో లొట్టపేట పేదలకు నక్కాశ పడ్డదని చెప్పి. అంటే ఒంటే పెదవులకు నక్కాశ పడ్డట్టు ఇయ్యాల మీ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా నాకు ఎందరో మంది దగ్గర ఉన్నారు. ఇలా వాళ్ళల్లో కూడా గుసగుసలు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే మా పదవులు ఉంటాయో ఊడవీక్తాడు అని చెప్పి అదే లొట్టపేట పెదవులకు నక్కాశ పడ్డట్టు రేవంత్ రెడ్డి నీ పదవుల మీద ఆశపడి మాట్లాడుతున్నారు తప్ప నీ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా మరి ఎలా ఆ చర్చ ఆ అనుమానం జరుగుతూ ఉంది. అందుకొరకు ఇప్పటికీ అర్థం చేసుకొని నువ్వు మండలాల వారీగా మండలాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక మండలి పైలట్ ప్రోగ్రాం పెట్టు, మేమందరం బీసీ కులాలందరం కలిసి వెళ్తాం. మరి నువ్వు ఎన్ని ఇళ్ళు సర్వే చేసినావు, ఎన్ని ఇళ్ళు సర్వే చేయలేదు, నీకు అప్పుడు అర్థమైతే మేము ఇస్తాం డాటా. నీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, కమ్యూనిస్ట్ ఉంటారు, ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో, ఎన్ని ప్రజా సంఘాలు ఉంటాయో, ఎన్ని యువజన సంఘాలు ఉంటాయో, మేమందరం బీసీలందరం కూడా కలిసి ఆ మండలం ఉన్నటువంటి గ్రామాల వారిగా లెక్క తీసుకుంటాం. ఎస్, ఇగో నిజంగానే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సర్వే సమగ్ర కుటుంబ సర్వే ఈ విధంగా ఉందని చెప్పి మీరు ఇచ్చిన సర్వేకు, మీరు పెట్టిన సర్వేకు, మేము పెట్టిన సర్వేను మండలి డిక్లేర్ చేయి. అట్టి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఒక మండలిది మాత్రం ఇచ్చాయి పేపర్ ఎట్లయితే రాష్ట్రంలో ఇచ్చినావు, అప్పుడు నీ సమగ్ర కుటుంబ సర్వే కరెక్టా కాదా, బీసీల మీద ప్రేమ ఉన్నదా, బీసీలు అంటే నీకు మరి అసూయనా, అలుసా, మరి ఏం నఫరత్ ఉన్నదో అనేది మీరు బయటపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉపకులాల సర్వేలో బీసీలను తక్కువ చేసి చూపిస్తూ బీసీలను అవమానపరుస్తున్నారని మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరు సర్వేల పేరుతో బీసీలను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. బీసీ సమగ్ర గణనపై కాంగ్రెస్ మంత్రులు సైతం అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీలపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకుని సర్వే జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. పునర్విభజన స్టార్ట్ అయిందంటేనే నీ బీసీలది ఇన్నొద్దులు చేసినటువంటి నేను అనుకుంటా 2 సంవత్సరాలు అయిందో, సంవత్సరంన్నర అయిందో, అసెంబ్లీలో పెట్టకపోయితివి, టేబుల్ మీద పెట్టకపోయితివి. ఇప్పుడు దాన్ని డిక్లేర్ చేసినామంటే బీసీల జనాభాను తక్కువ చూపి బీసీలకు వచ్చేటటువంటి సీట్లను కూడా తగ్గించాలన్నటువంటి నీ ఉద్దేశము. అక్కడ ఆయన పునర్విభజన పేరుతోటి ఇలా 549 సీట్లకు 816 సీట్లు అవుతున్నాయి. దాంట్లో 272 సీట్లు మహిళలకు వస్తాయని చెప్తున్నారు కదా. మేమేం అడుగుతున్నాం, నిజంగానే నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే మరి మహిళలలో సబ్ కోటా పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. సబ్ కోటా పెడితే నరేంద్ర మోడీ గారికి భయం ఏందట, మళ్ళా ఓసీ కులాలకి వెళ్ళే ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి అటు నరేంద్ర మోడీ మీద పెత్తనం చెల్లించిన ఢిల్లీలో ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి అయితే ఏదో రకంగా ఆఫీసర్లను ప్రెషర్ చేసి నాయకులని ఇట్టనే దొడ్డపేట పెదవులకు నక్క ఆశపడ్డట్టు పదవులకు ఆశపడి ఉండేటటువంటి అడుగులకు మడుగులు వస్తే నాయకులు పాపం ఏం సపోర్ట్ చేయకుండా ఉండడం. ఇగో ఇది జరుగుతుంది. ఒక పక్క పునర్విభజన పేరుతోటి బీసీల మహిళలలో సబ్ కోటా పెట్టకుండా నరేంద్ర మోడీ గారు మోసం చేస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఏమైంది, ఈ బీసీ జనాభా సమగ్ర కుటుంబ సర్వే అన్నావు కదా, అంటే దాంట్లో ఓసీల ప్రాతినిధ్యం చూపించడానికే ఇలా లిస్టు పెట్టినాం. మరి ముఖ్యమంత్రి కులాన్ని ఎక్కువ చూపెట్టుకుంటున్నావు అంటే లేని కులాన్ని ఎక్కువ చూపెడతావు, ఉన్న కులాన్ని తొక్కేసి ఇచ్చి తక్కువ చూపెడతావు. ఇది ఎక్కడ న్యాయం? అందుకొరకే నువ్వు సమగ్ర కుటుంబ సర్వే చేసింది కరెక్ట్ అనుకుంటే, నీకు మీద నమ్మకం నీకుంటే, అందుకొరకే 33 జిల్లాలలో ఒక్కటి మండల్ పైలట్ ప్రోగ్రాం కింద పెట్టండి. మా బీసీలు సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉన్నటువంటి వ్యక్తికి, అది యువజనులు కావచ్చు, అది ఉద్యోగస్తులు కావచ్చు, చదువుకొని ఉన్నటువంటి మేధావులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, మేమందరం కలిసి తిరుగుతాం, ఆ మండలికి వెళ్తాం, అప్పుడు నీకు డాటా ఇస్తాం.
అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇలా మీరే చెప్పిండ్రు 12 లక్షల పాపులేషన్ మందిని కలలే సర్వేలు అని చెప్పినాం. ఏం చేసినావు? ఆ 12 లక్షల మందిని కూడా ఓసీ కులాల్లో కలిపేసినావు. అంటే ఇది నీకు న్యాయమా? దాన్ని కూడా ఓసీ లెక్కల్లో తీసుకుపోయినావు. కులము ఏ కులమో తెలియక 12 లక్షల మందిని డార్క్లో పెట్టకుండా ఓసీ కులాల్లో కలిపేసినాం. అందుకొరకే జిల్లా మేము బీసీలందరం తప్పకుండా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వంపై మహిళలకు సబ్కోటా ఉండవలసిందే. పునర్విభజన జరిగినటువంటి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మండలంలో జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ ప్రోగ్రాంకి తీసుకొని మా అందరితోటి, మీ ఆఫీసర్స్ ఉంటారు, మేముంటాం, మీది గుట్టునట్టు అవుతుందా, మేమేదో ఆధారం లేకుండా మాట్లాడుతున్నాం అనేది పూర్తిగా వివరణ అర్థమవుతుందని చెప్పి ఈరోజు ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీసీ నాయకులందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా పెడతావా, పెట్టకపోతే ప్రజాక్షేత్రంలో ఈ రేవంత్ రెడ్డి గారు నీకే బీసీలందరూ కూడా గుణపాఠం చెప్తారని చెప్పి ఇలా స్పష్టమైంది. తప్పకుండా చెప్తాం. బేల మండలంలోని డోప్టాల సమీపంలో గల బ్రికెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన పత్తి కట్టెలు అగ్నికి బూడిదయ్యాయి. అయితే ఫ్యాక్టరీలో కనీస ఫైర్ సేఫ్టీ సౌకర్యాలు లేవని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. జైనద్లోని టైర్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరొక ముందే బేల మండల పరిధిలోని బ్రికెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని డోప్టాల శివారు ప్రాంతంలో ఉన్న బ్రికెట్ల ఫ్యాక్టరీలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 8 ఎకరాల్లో పత్తి కట్టే నిల్వ ఉండగా అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే దాదాపు 40% పత్తి కట్టెలు అగ్నికి ఆహుతయ్యాయి. మంట జరిగింది. రైతు ఊర్జా కంపెనీ పొలం నాలి వెనకాల దూరాల నుండి వేరే పొలం వాళ్ళు పరాటీలను దూరాల వెంబడి మంట పెట్టడం ద్వారా గాలి సోకడం ద్వారా అది గాలి ద్వారా మా కంపెనీ సైడ్ పరాటీలకు మంట వచ్చింది. దాని ద్వారా చాలా వరకు ఒక 50%, 50%, 50-70% మంట తలగడంతో నష్టపరిహారం జరిగింది. తర్వాత వచ్చేసి త్వరలోనే మేము ఫైర్ బ్రిగేడ్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఆ మంటను కంట్రోల్ చేయడం జరిగింది. మా దగ్గర ఏమీ లేదు. మేము అందుకే వాళ్ళకు త్వరలోనే ఎట్లా అయితే లంచ్ టైం 1 o'clockకి సంఘటన జరగడం జరిగింది. అందులోనే వితిన్ ఒక 5 minutesలో ఫోన్ చేయడం జరిగింది. కాగా భారీ ఫ్యాక్టరీలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన కనీస సౌకర్యాలు కరువయ్యాయని, అగ్నిమాపక వాహనం సమయానికి రాకపోతే సమీపంలోని డోప్టాల గ్రామం సైతం ప్రమాదంలో పడేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని బేల ఎస్ఐ మధుకృష్ణ పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా డోప్టాల గ్రామస్తుడు రాకేష్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున పత్తి కట్టె నిల్వ ఉన్న ఫ్యాక్టరీలో కనీస ఫైర్ సేఫ్టీ లేకుండా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఫైర్ ఇంజన్ రాకపోతే పక్కనే ఉన్న తమ గ్రామానికి సైతం ప్రమాదం జరిగేదని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. చిన్న చిన్న ఫ్యాక్టరీలు కానీ అటువంటికే ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు ఇస్తారు. కానీ ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకొని ఇంత చెత్త ఉన్నా ఇంత కలప ఉన్నదానికి ఎటువంటి సేఫ్టీ లేకుండా పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు, అలాగే దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి దీన్ని నడుపుతున్నటువంటి అధికారులు కూడా వెంటనే స్పందించాలా. ఈ ఎటువంటి సేఫ్టీ లేని ఈ ఫ్యాక్టరీకి మేము తక్షణమే మా జీపీని తీర్మానం చేసుకొని ఎటువంటి రక్షణ లేని ఫ్యాక్టరీని తక్షణమే జీపీ తీర్మానం చేసి ఫ్యాక్టరీని బంద్ చేయడానికి మేము అనుకుంటున్నాం. ఈ ఫ్యాక్టరీకి పక్కనే ఆనుకొని నేషనల్ హైవే ఉంది, పక్కనే ఆనుకొని 2 గ్రామాలు ఉన్నాయి. అంటే ఇంత నిర్లక్ష్యం ఉన్న ఫ్యాక్టరీ రేపటి రోజు ఎటువంటి అయినా అనుకోకుండా ప్రాణనష్టం జరుగుతుంది. తగ్గిందా దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు వహిస్తారు? దీనికి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు కానీ వెంటనే స్పందించగలరు. ఈ నెల 19వ తేదీన సాత్నాల మండల కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని మహాసభల్లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం శోభన్ పాల్గొననున్నారని సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రేయ కోరారు. పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందించాలని, రైతు బంధు డబ్బులు విడుదల చేయాలన్నారు. సమావేశంలో రైతు సంఘ నాయకులు జి రామన్న, అడ్వకేట్ సాయన్న, ఎన్ స్వామి, బి గంగారం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం ఆదిలాబాద్ జిల్లా 3వ మహాసభలు సాత్నాల మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర నాయకులు తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షుడు శోభన్ గారు హాజరు కావడం జరుగుతుంది. వాస్తవంగా ఈ మహాసభలు 19వ తేదీ ఏప్రిల్ 19, 2026 ఆదివారం రోజు సాత్నాల మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఆదిలాబాద్ మున్సిపాలిటీ కౌన్సిల్లో కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ సందడి ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 4 సభ్యులను ఎన్నుకునేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో 2 మైనార్టీలు, 2 ఇప్పటికే కౌన్సిలర్లుగా పనిచేసిన వారిని ఎన్నుకోనుండగా 2 విభాగాల్లోనూ 1 మహిళా సభ్యులు ఉండనున్నారు. ఈ మేరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ పూర్తి వివరాలను మున్సిపల్ కార్యాలయంలో అందించాలని అధికారులు సూచించారు. ఈ నెల 19వ తేదీన స్థానిక శిశుమందిర్ పాఠశాలలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ హెచ్వి వజే సమితి అధ్యక్షులు ప్రఫుల్ వజే పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానికంగా శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పట్టణంలోని బస్తీలలో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన రాణి సతీజీ కాలనీ, కుమార్పేట్, భుక్తాపూర్ పరిధిలోని బస్తీలో హిందూ సమ్మేళనం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను డాక్టర్ హెచ్వి వజే సేవ సమితి సభ్యులు శుక్రవారం ఇంటింటికి పంపిణీ చేశారు. స్థానిక కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందించి సమ్మేళనానికి హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్ వజే, అన్నదానం జగదీశ్వర్, అల్లూరి వెంకటరెడ్డి, బండారి దేవన్న, మంద అశోక్, కమలాకర్, ఆనంద్ రౌత్, రవీంద్ర, రాజేందర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రఫుల్ వజే మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన స్థానిక సరస్వతి శిశు మందిర్లో హిందూ సమ్మేళనం ఉంటుందని, అందులో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందని పేర్కొన్నారు. హిందువులు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. వచ్చే 19వ తారీఖు నాడు మన 4 బస్తీలు భుక్తాపూర్, రాణి సతీ కాలనీ, కుమార్పేట్, అదేవిధంగా ద్వారకానగర్, ఈ 4 బస్తీలది కలిసి సరస్వతి శిశు మందిర్లో సాయంకాలం 6:30కు మన హిందూ సమ్మేళనము మేము జరుపుకుంటున్నాము. దాని గురించి డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి ఆధ్వర్యంలో ఈ పాంప్లెట్ల పంపిణీ అదేవిధంగా అందరికీ వివరించడం జరుగుతుంది. సౌర విద్యుత్ వినియోగంపై తాంసీ మండల కేంద్రంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్థానికులకు అధికారులు అవగాహన కల్పించారు. తాంసీ మండల కేంద్రంలో సోలార్ విద్యుత్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హరిత, ఏఎస్ఐ ఉత్తమ్, సూపర్వైజర్లు రాంప్రసాద్, పన్నెల సుధీర్లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ వరకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ఇతర వివరాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులు వన్నెల సుధీర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యోజన ద్వారా గ్రామీణ ప్రజలు సోలార్ ప్యానెల్స్ అమర్చుకొని ఉచిత విద్యుత్ పొంది అదనపు ఆదాయం కూడా సంపాదించవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు నేరుగా తమను సంప్రదించవచ్చని లేదా స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 1 కిలోవాట్కి 30,000 రూపాయలు, 2 కిలోవాట్కి 60,000 రూపాయలు, 3 కిలోవాట్ అంతకన్నా ఎక్కువ 78,000 రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని వివరించారు. ప్రజలు వినియోగించగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్కు సరఫరా చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఇవాళ ఈవెంట్ వచ్చేసి మీకు 1 కిలోవాట్కి ఎంత అవుతుంది, మన ఒక ఫ్యామిలీకి ఎన్ని వాట్స్ సరిపోతుంది, ఎన్ని కిలో వాట్స్ సరిపోతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ దాని తర్వాత ఎవరికన్నా పెట్టుకోవాలి సోలార్ మేము పెట్టుకుందాం అనుకుంటున్నాము అని అనుకుంటే ఈ గ్రామంకి సంబంధించిన సర్పంచ్ గారిని మీరు కన్సల్ట్ అయితే, లేదా ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సన్స్ మాకు వచ్చి ఇక్కడ మాకు మనకి కరెంట్ ఏదైతే ఉంటుందో చూడండి, సోలార్ నుంచి మనం యూజ్ చేసుకున్న కరెంట్ కాకుండా మనకి ఇప్పుడు మిగిలిన కరెంట్ మనం రివర్స్గా మనం గవర్నమెంట్కి చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధనే లక్ష్యంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు జిల్లా వ్యాప్తంగా కొనసాగాయి. ఆయా మండల కేంద్రాల్లో శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉన్నతాధికారులు జేఏసీ ప్రతినిధులు వినతి పత్రాలు అందించారు. ఉద్యోగ ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించడంతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. తెలంగాణ ఉద్యోగ గెజెటెడ్ అధికారుల ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి నేతృత్వంలో మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు తెలిపి అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఇందులో భాగంగానే భీంపూర్ మండలంలోని ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి డీటీ కో హరిదాస్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఉద్యోగులందరికీ హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు మొత్తం విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. సిపిఎస్ స్కీమ్ను రద్దు, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు ప్రభుత్వం ముందు ఉన్న 63 డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కమిటీ నాయకులు ఎస్ శ్రీకాంత్, పి సురేందర్, శ్రీనివాస్, రాజు, జయసారథి, బలిరామ్, నారాయణ, సాయి కుమార్ తదితరులు ఉన్నారు. మరోవైపు తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బేల మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ జూన్ 2 లోపు పీఆర్సీ అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలతో పాటు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ వామన్ రావు, జీపీఓలు రాఘవేంద్ర, కోటేష్, శశికళ, సంతోష్, అరవింద్, శివప్రియ, జ్ఞానేశ్వర్, నితిన్, స్వాగత్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై కీలక ముందడుగు. ఓఎల్ఎస్ సర్వే నిర్వహించిన కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు 20 రోజుల కేంద్రానికి సంపూర్ణ నివేదిక అందిస్తామని వెల్లడి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు. డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలన్న నేతలు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన. ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ధర్నా చేపట్టిన నేతలు. తెలంగాణ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని నరేష్ జాదవ్ డిమాండ్. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఆదిలాబాద్ న్యూస్.